శావలి పేరమ్మ గారి మనవడుగా, కుమార్తె యొక్క కొడుకుగా ఈ ఇంట్లో పుట్టాను. సిద్ధాంతం గ్రామంలో వసించేటువంటి వారందరూ ధన్యజీవులు. ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఇక్కడ జన్మ లభించదు. ఒకప్పుడు తిరువాంకూరు మహారాజా, చేర, చోళ, పాండ్య మహారాజులంతా వాళ్ళ ప్రతినిధుల్ని ఈ సిద్ధాంత గ్రామానికి పంపించేవారు. ఏది సత్యం, ఏది అసత్యం తెలుసుకోవడానికి, ఏది న్యాయం, ఏది అన్యాయం తెలుసుకోవడానికి, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకోవడానికి సిద్ధాంతీకరణ చేసినటువంటి గ్రామం సిద్ధాంతం. ప్రపంచానికే ఒక ఆదర్శప్రాయంగా ఉండేటువంటి సిద్ధాంతీకరణ చేసినటువంటి గ్రామం ఈ సిద్ధాంతం. మనమంతా ఇక్కడ జన్మ లభించినందుగా భగవంతుడికి ఎంతో కృతజ్ఞతగా ఉండవలసింది. ఈ సిద్ధాంతంలో ఒకప్పుడు యాగాలు, హోమాలు, యజ్ఞాలు, నిత్య అగ్నిహోత్రాలు ఉండేవి. నీతికి నిజాయితీకి పేరున్నది సిద్ధాంతం. 50-60 సంవత్సరాల క్రితం కట్టిన మీ ఇల్లు ఏదైనా మీరు చూడండి, ఇంటికి తాళం వేసే అవకాశం ఉండదు, ఇంటికి తాళాలు లేవు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం జీరో క్రైమ్ విలేజ్ సిద్ధాంతం, దొంగతనం లేనటువంటి సిద్ధాంతం, అబద్ధాలు చెప్పనటువంటి సిద్ధాంతం, కల్మషం లేనటువంటి సిద్ధాంతం. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. అగస్త్యుల వారి చేత గోదావరి నది పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా మనకి తీసుకురాబడింది. ఆ కేదారేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు మన ఊళ్ళో నిరంతరం ఉండటానికి వచ్చినటువంటి ఊరు కేదారేశ్వర స్థానం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మహానుభావులు. అద్భుతంగా తపస్సు చేస్తేనే కానీ ఇక్కడ జన్మ లభించదు. అటువంటి పుణ్యభూమిలో మా అమ్మమ్మ గారు అయినటువంటి చావలి పేరమ్మ గారు అఖండ అన్నదానం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు ఏ విధంగా అందరికీ అన్నం పెడుతూ ఉండేదో అదే విధంగా ఈ ఊళ్ళో అఖండ అన్నదానం చేసినటువంటి స్త్రీ శ్రీ చావలి పేరమ్మ గారు, ఆయన యొక్క కుమార్తె తులసమ్మ గారు. 1950లో ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తెలుసు, నాకు 85 సంవత్సరాలు. ఇప్పుడు 1950లో గోదావరిలో వరదలు, ఏటుగట్టి ఎక్కడ గండి పడుతుందో అని భయపడుతూ ప్రజలు లంకల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ పడవల్లో తీసుకొచ్చి సిద్ధాంతం గ్రామంలో వదిలిపెడితే వాళ్ళ మీద వీళ్ళ మీద పడుకునేవారు. వేణుగోపాల స్వామి గుడిలో పడుకున్నారు జనాలు. దగ్గర 300 మంది లంకలో నుంచి వచ్చినటువంటి ప్రజలు. వాళ్ళకి ఆహారాన్ని అందించినటువంటి మహాతల్లి శ్రీ చావలి పేరమ్మ గారు. అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు. ఈ ఊరికి కరెంటు వచ్చిందే 1962. 1951 వరకు స్కూల్లో చదువుకోవడానికి అవకాశం లేదు. ఈ సిద్ధాంతం బి బోర్డ్ హై స్కూల్లో మొట్టమొదటి విద్యార్థిని నేను. 1951లో రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే పిలిచారు, నువ్వు పేరమ్మ గారి మనవడు కదా అని చేర్చారు ఫస్ట్ ఫామ్లో. భగవంతుని అనుగ్రహం వల్ల సిద్ధాంత గ్రామానికి 1951లో ఒక స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ వచ్చినందువల్ల మాలాంటి వాళ్ళకి విద్య వచ్చింది. ఈ రోజుని సిద్ధాంతంలో హైయెస్ట్ డిగ్రీ ఎకనామిక్స్ మన ఉద్దంరాజు విశ్వనాథరాజు గారు చెప్పినట్టుగా ఐఆమ్ ఏ రెసిపియంట్ ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ. ఈ ఊరు నుంచి ఎవరు కూడా యూనివర్సిటీకే ఒక ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్కి పైన ప్రో ఛాన్సలర్, ప్రో ఛాన్సలర్కి పైన ఛాన్సలర్
ఆ ఛాన్సలర్ పదవిలో ఉన్నటువంటి వాడిని వివేకానంద యోగ విశ్వవిద్యాలయానికి ఒక ఛాన్సలర్గా ఉన్నాను. ఈ ఊరు నేను మర్చిపోకూడదు. మా అమ్మగారు చేసినటువంటి సేవలు ఎవ్వరూ మర్చిపోకూడదు. అది పునరుద్ధరణ చేయడం కోసం, ఈ ఊరి ప్రజల యొక్క ప్రఖ్యాతి నిలబెట్టడం కోసం ఇక్కడ నేను పుట్టాను కనుక ఒక చిన్న స్థలం మిగిలింది. దాంట్లో ఒక ప్రార్థనా మందిరం కట్టడానికి సంకల్పించాను. ఎంతో మందితోటి చెప్పాను. ఆశ ఉందే కానీ పైసా లేదు. గజల్ శ్రీనివాస్ గారు పాడిన పాటలాగా నీ కొండకి రావాలని ఉంది కానీ చేతిలో డబ్బులు లేవని పాడాడు అద్భుతంగా ఆయన. అదే విధంగా ఇక్కడ ఏదో చెయ్యాలని ఆశ, పైసా లేదు. వారిని వీరిని అర్థించాను. ఈ ఉద్దేశం మన కాశీ విశ్వనాథరాజు గారి చెబితే, యూ డోంట్ వరీ, మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, మిగిలినంతా నేను వేసుకుంటానని నాకు అండగా నుంచుని నడుము పట్టుకొని మనకి అద్భుతంగా ఈ ప్రార్థనామందిరాన్ని కట్టించిన ఆయనకి ఈ సందర్భంలో ఈ సభలో మనందరినీ ఉద్దేశించి వచ్చినటువంటి శ్రీ సత్యనారాయణ గారికి ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాస్ గారి పాటలు వినండి, సత్యనారాయణ గారి ఉపన్యాసం వినండి, ఉత్తరాజు గారి యొక్క సహాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామ యొక్క పేరు నిలబెట్టండి. మనమంతా నీతి నిజాయితీకి